మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థల పునః ప్రారంభం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఆనందయ్య ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆయుర్వేదంలో భారత్ విశ్వగురువుగా మారిందన్న డాక్టర్ బసవరమణానంద మహాస్వామి. కడ్తాల్ మండలంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల పునః ప్రారంభోత్సవం హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. యాదాద్రి జిల్లా సీతంపేట బంజారా గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అభివృద్ధి పనులపై ఆరా తీసిన పాలనాధికారి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా కట్టడి కోసం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్ ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని అన్ని కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలను జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో పునః ప్రారంభించాలని తరగతులను ప్రత్యక్షంగా నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా కేసులు తగ్గుతున్న విషయాన్ని మంత్రిమండలి పరిగణలోకి తీసుకుంది. ఇతర రాష్ట్రాల కంటే వేగంగా తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని వైద్య శాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని నిర్ధారణ వచ్చింది. లాక్డౌన్ ప్రభావాన్ని చర్చించింది. జీవన విధానం యథాతథంగా సాగాలని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో లాక్డౌన్ను తొలగించాలని తీర్మానించింది. అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెప్పింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించాలని కోరింది. ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చారని, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఏ ఒక్క ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యమకారులు కలిసికట్టుగా ఏర్పాటు చేసిన పార్టీకి కేసీఆర్ ఓనర్గా మారారని విమర్శించారు. కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని చూడకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈటెలను అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈటెలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దాన్ని నెరవేర్చడమే మన ప్రధాన బాధ్యత. మరి ఆ బాధ్యత నెరవేర్చాలంటే అందరికి కలిసికట్టుగా మనస్ఫూర్తులు వివిధ అన్ని మాని మనం ఏదో లక్ష్యం అనుకో లక్ష్యం కోసం పనిచేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాం. నాయకుడు అయ్యే అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అందరూ కష్టపడుతుంది. ఇలా ఎవరు ఇక్కడ కూర్చోడు గొప్పలు కాదు, ఇలా కూర్చోడు తక్కువలే కాదు. వీళ్ళందరూ కూడా ఆడ కూర్చొని కష్టపడి వీడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు గెలవడానికి ప్రయత్నించాలి, ప్రజలకు గెలవాలి. ఇలా ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి. రేపు హుజరాబాద్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. అంత భయపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు స్వయంగా పర్యవేక్షించు. నీకు చాలు కాబట్టి ఇంకొక అటుపక్క ఇంకొక పెట్టుకొని భూతంతో చూసినా కూడా ఈడకు హుజరాబాద్ లో కనబడేది కేవలం భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారు తప్ప నీకు ఏం నువ్వు 35 కోట్లు ఇస్తావా, 300 కోట్లు ఇస్తావా? తప్పకుండా. అందుకే తెలంగాణ రాష్ట్రం ప్రజలు 30 కోరుకుంటున్నారు. అందరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా ఇవ్వమంటారు. సాధిస్తారు. ఇక ఏ సార్ నువ్వు ఏం చేస్తావు? రాజీనామా నేను సుప్రజితులు గత 18 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మీ అందరి ప్రేమతో అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా రకరకాల హోదాలో మీకు పనిచేసిన చిత్రం మీ కళ్ళలో ఉంది. నేను ఏ కారణం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చిందో అనుకుంటున్నా మీకు తెలుసు. అనేక సంక్లిష్టమైనటువంటి చర్చల తర్వాత, తర్జన పడ్డ తర్వాత చాలామందికి నేను ఈ విషయాన్ని చెప్పలేకపోయాను. మా గౌరవ అధ్యక్షుల వారికి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయించుకోకుండా సమాచారం ఇవ్వకూడదు. ఒకసారి నిర్ణయం జరిగితే అది పూర్తి స్థాయిలో అమలైపోతున్నారు తప్ప ఆసిలేషన్లో ఉండదు, సందిగ్ధంగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచనతో చివరిగా పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అధ్యక్షుల వారికి కమిషన్ అయింది. ఆ తదుపరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులతో కలుసుకున్నాను. నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను 20 ఏళ్ళుగా ఈ జిల్లాలో ఉన్నాను కాబట్టి, ఈ జిల్లా నుంచి అధ్యక్షుల వారు ఉన్నారు కాబట్టి అనేక మంది మా ఉద్యమ సాక్షులు రావు పద్మ గారు కావచ్చు, అనేక మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. నేను శాసనసభలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆశ్రమాన్ని బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ వానకల్లు మల్లేశ్వర మహాసంస్థానం మఠం అధ్యక్షుడు డాక్టర్ బసవ రమణానంద మహాస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన V3 ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనేక రకాల వ్యాధులను తగ్గించగలిగిన శక్తి ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధానికి ఉందన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో భారత్ విశ్వ గురువుగా మారిందన్నారు. 60 రకాల వ్యాధులను తగ్గించే శక్తి ఆనందయ్య మందుకు ఉందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది మరణించారని, ఈ క్రమంలో ఆనందయ్య మందు ఓ వరంగా మారిందని పేర్కొన్నారు. మనం ఇక్కడ విజిట్ చేసాం సెకండ్ టైం. ఇప్పటికే ఎన్నోసార్లు ఇక్కడ మందు పంపిణీకి జరిగిన ఇబ్బందులు, మళ్ళీ వీళ్ళు అదేవిధంగా సేవా దృక్పథంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేషెంట్స్ వచ్చిన పేషెంట్స్కి అందరికీ కూడా కోవిడ్ పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ డాక్టర్ బసవ రమానంద స్వామీజీ గారు కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి తన మాటల్లోనే తెలుసుకున్నాము అసలు ఈరోజు స్వామీజీ గారు ఎందుకు వచ్చారు, స్వామీజీ గారు మన వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు, ఏ విధంగా ఆశీర్వచన అనేది ఆనందయ్య గారి వారి కుటుంబానికి ఇస్తున్నారు, తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಬಸವಾದಿ ಪ್ರಮಥರನ್ನ ವಿಶ್ವದ ಎಲ್ಲ ದಾರ್ಶನಿಕರನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಸ್ಮರಿಸುತ್ತಾ ನಮ್ಮ ಆಂಧ್ರದ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲೆಯ ಕೃಷ್ಣಪಟ್ಟಣಂ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ಆನಂದಯ್ಯ ಮತ್ತು ರಾಜಯ್ಯ ಅನ್ನುವಂಥವರು ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರರು ಪಾರಂಪರಿಕವಾದಂತಹ ಆಯುರ್ವೇದವನ್ನು ಪೋಷಣೆ ಮಾಡುತ್ತಾ ಬಂದು ಇಂದು ಕರೋನಾ ಮಹಾಮಾರಿಗೆ ಔಷಧಿಯನ್ನು
ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕಂಡುಹಿಡಿಯುವುದರ ಮೂಲಕ ಇವತ್ತು ವಿಶ್ವವಿಖ್ಯಾತಿಯಾಗಿರುವಂಥದ್ದು. ವಿಶ್ವಸಂಸ್ಥೆ ಹೇಳುವಂತೆ ಈ ಕರೋನಾ ಮಹಾಮಾರಿಯು ಜಗತ್ತಿನಾದ್ಯಂತ ಇರುವಂಥದ್ದು. ಆದರೆ ಇಂತಹ ಕಾಯಿಲೆಗೆ ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಸವಾಲಾಗಿ ಆಧ್ಯಾತ್ಮ ಬಹಳ ಗಟ್ಟಿ ಅನ್ನುವಂಥದ್ದು ಮತ್ತು ಆಯುರ್ವೇದ, ಪಾರಂಪರಿಕ ಆಯುರ್ವೇದ ಗಿಡಮೂಲಿಕೆ ಈ ಭಾರತಕ್ಕೆ ನಂಬರ್ 1 ಆಗಿರುವಂಥದ್ದು ಅಂದರೆ ಆಯುರ್ವೇದ ಅನ್ನುವಂಥದ್ದು. ವಿಶ್ವದ ಭಾರತಕ್ಕೆ ಮಾಡ್ತೀನಿ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಹೇಳಿದರೆ ಅದನ್ನು ಕೇಳಿ ಬಹಳ ಸಂತೋಷ, ಖುಷಿಯನ್ನು ತಂದಿದೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಶರಣಾರ್ಥಿಗಳು. అదేవిధంగా ఇక్కడ షెడ్లు వేయడం అనేది జరుగుతున్నది. ఆ షెడ్లు ఇంకా పని ఎంతవరకు పూర్తయింది, ఏ విధంగా పంపిణీ ఉందన్నది రాజయ్య గారు. ఇప్పుడు రెండోసారి విజిట్లో మనము స్వామీజీ గారిని చూడడం జరిగింది. స్వామీజీ గారు ఆనందయ్య గారి కుటుంబానికి ఆశీర్వదించడం, అదేవిధంగా ఆ మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తి మొత్తంలో ఫస్ట్ ఆయుర్వేదం అనేది పుట్టింది. ఆ ఆయుర్వేదానికి ఆనందయ్య గారి ద్వారా ఇప్పుడు వరల్డ్ మొత్తము ఆనందయ్య గారి వైపు చూస్తున్నారు. కాబట్టి ఆనందయ్య గారికి తగిన సెక్యూరిటీ, ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని చెప్పి తన లాంగ్వేజ్లో కన్నడలో చెప్పడం జరిగింది. స్వామీజీ గారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆనందయ్య గారికి ఉండాలని మన న్యూస్ ఛానల్ నుంచి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆనందయ్య గారితో కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఎటువంటి వర్క్ జరుగుతున్నాయి, షెడ్స్ వర్క్ ఎక్కడ? భారతదేశానికి ఒక భాగ్యంలాగా భగవంతుడు మనకి వరప్రసాదంగా ఇచ్చిన వరం ఇది. భారతదేశానికే దీనికి మూలం. ఇది ఈ మధ్య మూలపడిపోయింది. ఇప్పుడు ఈ స్వామి దీన్ని సృష్టించడం జరిగింది. దానికి మందు కూడా ఆయనే తయారు చేసి ఆయన తరఫున కట్టాక్టర్తో దీన్ని నివారించడం వల్ల నన్ను ఒక ప్రతినిధిగా ఎన్నుకొని దేశానికి పరిచయం చేసి ఈ మందుతో వాళ్ళందరికీ బాగు చేస్తున్నాడు. ఇది జనాలకి సంతోషదాయకమైన రంగారెడ్డి జిల్లా కడతాల్ జడ్పీటీసీ దశరథ నాయక్ ఆధ్వర్యంలో 10 గ్రామాల్లోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. పలు గ్రామాల్లో దాదాపు 5 కోట్లతో నిర్మించిన 10 మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించి వాటి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంప వెంకటేష్, సర్పంచులు సులోచన, సాయిలు, గుర్కా కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి దొరుకుతలేదు. కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు గుర్క జయపాల్ గారికి, అలాగే స్థానిక జడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జగపతి దశరథ గారికి, యువకులు పిల్లలు చదువుకుంటున్నారు. బ్యాంక్ ఉంది, ఒకటి మీ సేవ ఉంది, కానీ పూర్తిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. ఇది మెయిన్ రీజన్. అయితే టవర్ కావాలి. టవర్ ముఖ్యంగా ఒక మీ టవర్ అయినా పర్లేదు, 20 mm అయినా 40 mm. కేబుల్ లేదు సార్, ఏం లేదు సార్, లేదు సార్. అది మెయిన్ రీజన్ సార్. ఇంకొకటి ఏంటంటే నేర్నూరు నుండి మక్తమాధారం వరకు అంటే వాతరంగారెడ్డి నుండి కొత్త అదొక స్థానిక బీటీ రోడ్ శాంక్షన్ 2.8 km ఉంటుంది సార్. ఈ నా కప్తాల నుండి మక్తమాధారం వరకు 2.4. ఇంకొకటి సార్, మక్తమాధారం నుండి రేఖితండ వరకు వాటి కల్టివేట్ కావాలి సార్. అది రైతులకు పూర్తిగా చాలా ఇబ్బందిగా అవుతుంది. వర్షాకాలంలో పూర్తిగా అసలు వాళ్ళు ఒక బైక్ కానీ సైకిల్ కానీ సైకిల్ మోటార్ కానీ పోవడానికి వీలు పడుతుంది. ఇది ముఖ్యంగా కొద్దిగా దృష్టి పెట్టుకొని థ్యాంక్ యూ సార్. ఒకటి ఇంకోటి ఏంటి సార్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం సీతంపేట బంజారా గ్రామాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీతంపేట పంచాయతీ కార్యాలయంలో అధికారులను రికార్డులను తనిఖీ చేశారు. తడి పొడి చెత్తపై పారిశుద్ధ్య కార్మికులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, గ్రామాల్లో నాటిన మొక్కలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరు మీరే కాదు పక్కింట్లో కూడా చెప్పాలి. ఇట్లాగే
అర్థమైనా అందరికి కొంచెం చెప్పండి ఇలా మెసేజ్ వెళ్ళాలంటే చెప్తేనే అర్థమైంది కాదు వాళ్ళకి చేసి చూపించాలి జస్ట్ ఇస్తే సో ఆయిల్ బేస్ దేని సార్ ఇది మొత్తం 100% వెల్ టు వెయిట్ మొత్తం జనరేట్ చేయాలి కంపోస్ట్ నడవదు కట్టింది ఇది అలంకార ప్రాంక్ లాట్ ఆఫ్ వర్క్ డూ చెప్పినట్టు రోడ్ క్లీనింగ్ ప్లస్ ఇది ఇవన్నీ చేస్తేనే అప్పుడు ఐడియల్ గ్రామ పంచాయతీ అవుతుంది చెప్పండి అందరూ సర్పంచ్ మీరు సపోర్ట్ చేయాలి ప్రజలను అందరినీ మమ్మల్ని మీరే చేయాలి సెక్రటరీ గారు చెప్పింది చేస్తారు బట్ మీరు ప్రజలను తీసుకొచ్చే బాధ్యత మీది. హస్తినాపురం డివిజన్లోని సాగర్ ఎన్క్లేవ్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరద నీరు రోడ్లపై నిలవకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణాలను 3.5 కోట్ల నిధులతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఫోటో ఇటు దిగితే నచ్చుంటుంది చేస్తుంది అక్కడ నుంచి సార్ కూడా అదే సార్ ఇట్లా పడితే మిగతా ఉన్నాయి కళ్ళని వాళ్ళు ఫోటో తీయమంటే ఏం చేశారు బాబు అందరు కొట్టరు మొత్తం తెచ్చిపెట్టింది. ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నర్సింగరావు, దిగంబర్, నర్సింగ్, మల్లేష్ పాల్గొన్నారు. नेता राहुल गांधी, देश का नेता राहुल गांधी, देश का नेता राहुल गांधी, देश का राहुल गांधी, जिंदाबाद जिंदाबाद राहुल गांधी, जिंदाबाद 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 राहुल गांधी, राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाली, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी भैया थैंक यू बेटा। फैमिलीज को आदिलाबाद डिस्ट्रिक्ट के अंदर कौन से भी विलेज में हो दो, कौन से भी वार्ड में हो दो, कहीं भी मंडल हेडक्वार्टर पे हो दो, सिटी में हो दो, उन तक 1 महीने का राशन देने का आज के दिन से स्टार्ट किए। आज कुछ लोग जिनके घर में कोरोना से कमाने वाले और जिम्मेदार शख्स का डेथ हुआ था, वैसे लोगों को बुलाकर यहाँ पर 1-1 महीने का राशन उनको दिया गया है। साथ ही साथ रिम्स हॉस्पिटल के अंदर ब्लड की कमी है बोल के वहाँ के ऑफिसर्स फोन किए कि कोविड की तरफ से कोई लोग ब्लड देने नहीं आ रहे, और अभी जो वैक्सीन दिया जा रहा है उस वैक्सीन की तरफ से 3-4 महीने यंग बच्चे ब्लड नहीं दे सकते। तो ऐसे वक्त में पूरे कांग्रेस पार्टी के लीडर्स और दिगंबरराव पाटिल जी, नरसिंहराव जी, सईद खान साहब जी, नरसिंह साहब और यूथ कांग्रेस लीडर्स, सीनियर कांग्रेस लीडर्स, सारे लोग मिलकर अपने अपने तरफ से हर एक आदमी 1-2-4 अपने अपने वार्डों से जमा करे, और यूथ कांग्रेस के बच्चे और माइनॉरिटी। సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆశాజ్యోతి ఆనందాశ్రమంలో పిల్లలకు పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పార్టీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
స్కూల్ యాజమాన్యంతో పాటు పిల్లలందరికీ కూడా 51వ రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. దాంతోపాటు ఇలాంటి దగ్గర ఈ సంతోషకరమైన సంఘటనలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరైతే దిక్కు ముక్కు లేకుండా లేకపోతే సమస్యలతో సతమతం అవుతుంటారో ఒక చారిటీ చేయాలనే ఆలోచనతో ఇంత మంచి ఒక ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యతో పాటు వాళ్ళ యొక్క సమస్యలను కూడా పరిష్కరిస్తున్న వాళ్ళ మధ్యన కనుక షేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా పేదల పక్షాన దీనుల పక్షాన ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పడానికి కూడా ఒక సింబాలిక్గానే ఈరోజు ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా గాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు పేదల అభ్యున్నతికి శ్రమించే ఒక యువకుడు. అలాంటి వారి జన్మదినం కూడా జరపాల్సింది ఇలాంటి ప్రాంతంలోనని మేము అనుకోవడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వారి నానమ్మ గారు గరీబీ హఠావో పేరు మీద పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ దేశానికి ఆదర్శప్రాయమైన నాయకుడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్లా కుమరయ్య అన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ దేశ ప్రజల సమస్యలను పరిష్కారం కొరకై పోరాటం చేస్తున్న నాయకుడని కొనియాడారు. ముందు చూపు, ఆత్మస్థైర్యం, అంకిత భావంతో పనిచేసే నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలలో అన్ని మండల హెడ్ క్వార్టర్లలో అన్ని రాజధానిలో ఇలా ఆయన బర్త్డే చేస్తూ ఉన్నారు. కానీ బర్త్డే ఏంటిది కేకులు కట్ చేయకుండా, ఫ్లెక్సీలు పెట్టకుండా, అట్టహాసం చేయకుండా పేద ప్రజలకు ఎక్కడైతే ఈ కరోనా బారిన పడినటువంటి వ్యక్తులు కానీ పేదవాళ్ళు కానీ ఈ కరోనా బారిన పడి ఎవరు పని చేసే పరిస్థితులు లేరు కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు అలాంటివి ఇచ్చి ఆదుకోమనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అందుకే అట్టహాసంగా చేయకుండా రాహుల్ గాంధీ పేరు మీద ఇవాళ పేదలకు ఈ నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. మరి ఇలా రాహుల్ గాంధీ యువ నాయకుడు, ఇలా పార్టీలకు అతీతంగా ఆయన ఎన్నడో ప్రధానమంత్రి అయ్యేవాడు. 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవి మీద ఎప్పుడు కూడా ఆయన అది కాలేదు. ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చేద్దామన్నారు. కానీ ఇలా కొన్ని పార్టీలు ఓన్లీ కుర్చీ సీట్ కోసమే ఇలా రాజకీయం చేస్తున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. కానీ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే మోసం చేసి అధికారంలో ఉన్నారో ఈ తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు వచ్చేసరికి తప్పకుండా ఆమెకు కాంగ్రెస్ కార్యకర్తలు సోల్జర్ సిపాయిలాగా పనిచేసి రాబోయే రోజుల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారు. మరి అదేవిధంగా ఇలా కేసీఆర్ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా కరోనా పీరియడ్ లోపల ఇవాళ రేపటి నుంచి మొత్తం లాక్డౌన్ మొత్తం తీసేస్తారు. ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ఏమున్నా పర్లేదు, కానీ ఆయనకు మాత్రం పవర్ కావాలి, నడవాలి. ఇప్పటికైనా చెప్తాను, ఎవరైతే కరోనా బారిన వాడు చనిపోయారో పాపం వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, కోట్ల లక్షల రూపాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత, జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థల పునః ప్రారంభం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఆనందయ్య ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆయుర్వేదంలో భారత్ విశ్వగురువుగా మారిందన్న డాక్టర్ బసవరమణానంద మహాస్వామి. కడ్తాల్ మండలంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల పునః ప్రారంభోత్సవం, హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. యాదాద్రి జిల్లా సీతంపేట బంజారా గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, అభివృద్ధి పనులపై ఆరా తీసిన పాలనాధికారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.